హలో అందరికీ మేమైతే మేడారం వెళ్తున్నామండి. సో మా కార్ ముందు చూస్తున్నారు కదా ఎంత మంచుతోని ఉందో. మేము బయలుదేరింది 4 o'clockకి బయలుదేరామన్నమాట. సో మొత్తం చుట్టుపక్కల మొత్తం స్మోక్ లాగా వచ్చేసింది. అండ్ మీలో ఎవరైనా జాతరకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? కొంచెం జాగ్రత్తగా టైం చూసుకొని వెళ్ళండి. సండే అయితే అస్సలు వెళ్ళకండి. అండ్ మా ముందు అయితే కార్లు ఇట్లా పోటీ పడుకుంటూ వెళ్తున్నాయి, మేము ఫస్టా అంటే మేము ఫస్టా అని. సో ఇంకా మేమైతే ఒక 6:30కి అట్లా అంటే తెల్లారుతున్నప్పుడు ఇంకా దగ్గరకు చేరుకున్నామండి. అండ్ ఇక్కడ నేనైతే మంచిగా నిద్రపోతున్నాను. మాకు అసలు నిద్ర కూడా లేదండి. అంతా అంటే నైట్ అంతా మేము నిద్ర కూడా పోలేదు. ఇటు వెళ్తున్నామని చెప్పి కొన్ని పనులు ఉండే వాటి కోసము. ఇంకా నేనైతే కార్ ఎక్కిన వెంటనే పడుకుని పోయినాను. ఇంకా ఇది ఏ ప్లేసో నాకు తెలియదండి. అరౌండ్ 7 అవుతుంది. 7కి మెల్లమెల్లగా సూర్యుడు వస్తాడు కదా, సో అలా వస్తుందన్నమాట. ఇంకా ఎక్కడైనా తిందామని చెప్పేసి మేము ఒక ప్లేస్ చూసుకొని ఆగిపోయామండి. ఇక్కడ సూర్యుడు మంచిగా డైరెక్ట్గా మన ఫేస్ మీదకే వచ్చాడండి. ఇంకా నాకైతే అబ్బా కాళ్ళ నుంచి ఎప్పుడు దిగి ఎప్పుడు బయట చూస్తాను అనిపించింది. అంత లాంగ్ డ్రైవ్ కదా. ఇంకా మెల్లమెల్లగా దిగేసి అందరం ఆ సూర్యుడిని మంచిగా ఆస్వాదిస్తున్నామండి ఇక్కడ. అండ్ నేనైతే దోశలు వేసుకొచ్చాను. సో ఈ దోశలకి ఏంటి స్టోరీ అంటే, మేము నైట్ నిద్రపోలే అని చెప్పాను కదండి. సో అందరికీ దోశలు చట్నీ పట్టాలి అంటే మేము పనులు చేసుకోవడానికే టైం అయిపోయిందనమాట. సో నేను ఈ దోశల్ని 1కి స్టార్ట్ చేస్తే 1 అంటే పొద్దున 1కి స్టార్ట్ చేస్తే 2 అయిందండి. సో ఒక 1 అవర్ వరకు నేను దోశలు వేస్తూనే ఉన్నా. ఇంకా పక్కన చట్నీ కూడా చేసుకొని మంచిగా ప్రిపేర్ చేసినాను. నాకు అందుకే ఇంకా నైట్ అంతా మేము నిద్రపోలేదు. ఇంకా ఇక్కడికి వచ్చేసి మంచిగా దోశలను అయితే ఎంజాయ్ చేస్తున్నాము సన్రైజ్లో. మీరు కూడా ఇలానే చేస్తారా? అంటే ఎటైనా వెళ్ళినప్పుడు ఇలా ఇంట్లోనే టిఫిన్స్ ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఆగడం అలా. ఇంకా మేము తినేసి ఇంకా ఇక్కడ దగ్గరకైతే వచ్చేసినాము. ఇక్కడ యాక్చువల్లీ సండే అని చెప్పాను కదా. సో మామూలుగా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ముందు పోయినప్పుడు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టలేదంట. సో మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ పోలీస్ వాళ్ళు ఉండి ఒక రూట్లో అయితే పంపిస్తున్నారండి. అండ్ ఇక్కడికి వచ్చినాక ఇంకా మొత్తం చుట్టుపక్కల మొత్తం అడవే చూస్తున్నారు కదా. నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. మీలో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది అందరికీ. బట్ నేనైతే ఫస్ట్ టైం అనమాట మేడారం జాతర వెళ్ళడము. అండ్ మా ముందు కార్లు అయితే చెప్పాను కదా పోటీ పడి వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ 1 వే వచ్చేసరికి మీరు చూడొచ్చు ఎక్కడి నుంచి చాలా లైన్ ఉందండి. కార్లు ఒకటి తర్వాత ఒకటి ఇట్లా లైన్గా ఉన్నాయండి. ఇంకా లాస్ట్కి ఇంకా పార్కింగ్ దగ్గర కూడా మాకు చాలా ఇది చేశారండి. నేను వీడియోస్ తీయలేదు కానీ పోలీసులు అసలు ఇట్లా రూట్ చూపించి మీరు అక్కడికే వెళ్ళాలి అని చెప్తా అంటే అక్కడ ప్లేసులు లేక ఒక 1/2 అవర్ పట్టిందండి కార్ పార్క్ చేయడానికి. ఇంకా ఫైనలీ ఈ ప్లేస్ చూసుకొని ఫస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఆగాము. కానీ ఇక్కడ కూడా మాకు ఎక్కడ దొరకలేదు. ఇంకా వేరే ప్లేస్లో అయితే పార్క్ చేసి ఇంకా స్నానంకి అయితే వచ్చేసినామండి. స్నానాల దగ్గర నుంచి స్టార్ట్ అండి జనాలు ఇంకా ఎక్కడ స్పేస్ లేకుండా ఉంటున్నారు. యాక్చువల్లీ ముందు వెళ్ళిన వాళ్ళకి ఇంత రష్ లేదంట. ఇంకా మేము వచ్చి సండే వచ్చాము, మళ్ళీ వీకెండ్ కదండి. సో చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా మేము స్నానాలు చేసేసి రెడీ చేసి ఇంకా మంచిగా బెల్లం బుట్టలు తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి కదండి. కానీ ఎండ అయితే చాలా అంటే చాలా ఉంది. అంటే మేమున్న సిటీ దగ్గర అయితే అంత లేదు. ఇక్కడ చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళి మధ్య మధ్యలో ఈ జనాలు చూడండి దర్శనాలు చేసుకొని, అంటే దర్శనం ఫాస్ట్గానే పంపిస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ వెళ్తున్నారు. మేమైతే ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇంకా దగ్గరకు వచ్చిన కమాన్ ఉంటుంది కదండి. సో అమ్మవార్ల కమాన్ అనమాట. ఇంకా నేను కొంచెం ఆగమైన ఇటు వెళ్ళుడు ఎట్లా అని చెప్పేసి కొంచెం ఆగంలో వెళ్తున్నానండి. అండ్ చిన్న పిల్లల్ని తీసుకొచ్చినారు. కాకపోతే అట్లా చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఆ లోపల చూసాను కాబట్టి చెప్తున్నానండి. ఎంత ప్రెషర్గా ఒత్తుకుంటున్నారంటే లోపల అసలు చిన్నపిల్లలు అయితే ఏడుస్తున్నారు అంత పబ్లిక్తోని. సో కొంచెం కేర్ఫుల్గా తీసుకొని వెళ్ళండి. జాతర ఒకటే అని కాకుండా మన సిచ్యువేషన్స్ కూడా చూసి వెళ్ళి మంచిగా దర్శనాలు చేసుకోండి. అండ్ పబ్లిక్కి కూడా బెల్లం బుట్టలు అక్కడ అమ్మవారి లోపల ఉన్న వాళ్ళ మీద విసిరేస్తున్నారనమాట. సో అలా చేయకండి దయచేసి, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి దెబ్బ తగులుతుంది. సో అలా చేయకండి. మామూలుగా వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు ఇస్తారు కదా. సో ఇదేనండి. ఇంకో చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, అసలు ఘోరమైన పబ్లిక్ అన్నమాట. సో ఆ పబ్లిక్లో మొక్కులు చెప్పుకొని రావడం గ్రేట్ అండి. ఇంకా బయటకు వచ్చినాక అమ్మవారికి
కోళ్ళు కోస్తారు కదా, సో అక్కడ మేము ఆగామండి. చాలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయని ఒక దగ్గర ఆగి పల్లీలు తింటా అంటే ఇంకా వీడియో తీస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు కోళ్ళు మొక్కుకొని ఇక అమ్మవారికి వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట. వాళ్ళే మనకి క్లీన్గా కట్ చేసి ఇస్తారు కదా, సో అలా ఇచ్చారు. ఇంకా మేము వెంటనే కార్ తీసేసుకొని ఎక్కడైనా వండుకోవడానికి ప్లేస్ దొరుకుతుందేమో అని చూసాము. అక్కడ కూడా మాకు ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు. అందరూ ఫీల్ అవుతా ఉంటున్నారు, అసలు ఎక్కడ ప్లేస్ దొరకలేదు. చాలా ఒక 1 అవర్ తిరిగినాము. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఆల్మోస్ట్ దూరం వచ్చేసినాము జాతర దగ్గర నుంచి. తర్వాత ఒక ప్లేస్ అయితే దొరికింది మాకు. ఇంకా పక్కన వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ దొరికింది. ఇంకా మేము ఇక్కడ అన్నీ చూసుకున్నాము. పక్కన పొలాలు, వాటర్ అన్నీ మంచిగా ఉన్నాయి ఇక్కడ. అందుకోసమే ఇంక ఇక్కడ ఆగామన్నమాట. సో ఇక్కడ బయట వచ్చి వండుకొని తినడం అనేది నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇంకా మంచిగా రోడ్ పక్కన పార్క్ చేసి సామాన్లు అయితే అన్నీ దించుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ మన అడ్డ ఇలాంటి చిన్న స్టవ్స్ పట్టుకొని వెళ్తారు కదా మామూలుగా వండుకోవడానికి. ఇంకా కొందరేమో రాళ్ళు పెట్టుకొని వండుతారు. సో అది ఇంకా బాగుంటుంది రాళ్ళు పెట్టుకొని వండితే. కాకపోతే అంత ఓపికలు ఇంక ఎవరికి ఉండవు కదా, అందుకోసమని ఇంకా స్టవ్ తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇక్కడ మేము ఇంక మంచిగా చేప వేసుకొని వాళ్ళైతే టమాటాలు, ఆనియన్స్ అవి ఇవి కట్ చేసుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ పాపం చాలా కష్టపడి ఇంకా చికెన్ కర్రీ వండుతున్నాడు అనమాట. సో చాలా బాగా చేస్తారు చికెన్ కర్రీ. పాపం తనకి మొత్తం స్వెట్ వచ్చేస్తూ ఉంది, అంటే కొంచెం ఎండగా ఉంది కదా, చాలా స్వెట్ వచ్చింది కర్రీ వండేటప్పుడు. ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత అయితే మంచిగా చికెన్ అయిపోయింది. మేము మంచిగా ఫుడ్ తిని మంచిగా డ్రింక్స్ అంటే థమ్స్అప్స్ వాళ్ళు తాగేసి ఇంకా మంచిగా బయలుదేరుతున్నాం అనమాట. అన్నీ ప్యాక్ చేసుకొని మేము మధ్యలో నిద్ర కూడా తీసామండి తిన్నాక. మాకేం పని ఉంటుంది, తిని మళ్ళీ పడుకొని మళ్ళీ తిన్నామన్నమాట మేము. సో ఇంకా 6:35 అవుతుంది. మేము ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాము. ఇంకా నాకైతే ఈ జర్నీలో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినామండి మేము. అసలు నైట్ మొత్తం నిద్ర లేదు, మళ్ళీ పొద్దునంతా కంటిన్యూగా చేసాము. ఇంకా నాకు అసలు ఓపిక కూడా లేదు. ఇంకా ఎలా గడిచిపోయిందో నేను వీడియోస్ కూడా తీసుకోలేదు, పడుకున్నాను. ఇంకా లేచి చూసారు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నామన్నమాట. సో 10 అయిందండి మేము వచ్చేసరికి. కొంచెం మెల్లగానే వచ్చాము. ఆల్మోస్ట్ 9:30కి రావాల్సింది, మేము 10:20కి అట్లా రీచ్ అయిపోయాం అనమాట. సో జర్నీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మేడారం వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేయండి.